రెండు తెలుగు రాష్ట్రాల న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. పద్మశ్రీ అవార్డు గ్రహీత, సామాజిక ఉద్యమాల పితామహుడు అభినవ్ అంబేద్కర్ మందాకృష్ణ మాదిగను కాంగ్రెస్ పార్టీ యువనేత, రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ ఉపాధ్యక్షులు నార్పోగ్ వెంకట్ కలిశారు. గురువారం హైదరాబాద్లోని కృష్ణ మాదిగ క్యాంప్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. సామాజిక ప్రజా సంబంధాలపై భారతదేశంలో ఉన్నతమైన అవార్డు పద్మశ్రీకి కృష్ణ మాదిగ ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయన తన అనుచరులతో మరియు కొంతమంది ఎంఆర్పీఎస్ సహచరులతో కలిసి అవార్డు గ్రహీత కృష్ణ మాదిగను ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి శాల్వాలు, పూలమాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. వేల గొంతులు లక్ష డప్పుల బహిరంగ సభకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. వేల గొంతులు లక్ష డప్పులు అన్న నినాదం ఒక అసామాన్యమైన చారిత్రాత్మకమైన నినాదమని, అటువంటి మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అణగారిన వర్గాల ఆత్మీయ బంధువు ఇటువంటి వినూత్న కార్యక్రమాలు తలపెట్టడం ఒక కృష్ణ మాదిగకే సొంతమని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. ఈ వర్గీకరణ లక్ష్య సాధనలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉందని, వర్గీకరణ కోసం ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రుల ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. పద్మశ్రీ అవార్డు రావడంతో ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి ఆశీర్వాదం తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇసినపల్లి అశోక్ మాదిగ, జిల్లా నాయకులు దారిలి వెంకటేశ్వరరావు మాదిగ తదితరులు ఉన్నారు. హైదరాబాద్ దద్దరిల్లేల సభ మందాకృష్ణ మాదిగ ఫిబ్రవరి 7న తలపెట్టిన వేల గొంతులు లక్ష డబ్బుల బహిరంగ సభ హైదరాబాద్ దద్దరిల్లేలా ఉండాలని మందాకృష్ణ మాదిగ ఆయనను కలిసిన నాయకులను సూచించారు. ప్రపంచం మొత్తం హైదరాబాద్ సభ వైపే సూచేలా జన సమీకరణ జరగాలన్నారు. కుంభమేళాను తలపించేలా ఉండాలని, వెనుకబడిన వర్గాల కోసం వర్గీకరణ ఆవశ్యకం తెలియజేసేలా సిద్ధం చేయాలన్నారు. సోదరుడు నారపోగు వెంకట్ సభకు మద్దతు ప్రకటించిన పట్ల అభినందించారు.